నేటి తరం యువతకు ఆమె ఒక ఇన్స్పిరేషన్. రేపటి తరాల భవిష్యత్తుకి ఆదర్శం ఆమె. నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ చదువుపై ఏకాగ్రత, దేశానికి సేవ చేయాలనే దృక్పథం ఆమె విజయానికి కారణమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ ఫలితాల్లో ప్రతిభ కనపరిచి 3000 మందిలో ఆల్రౌండర్గా నిలిచి రాష్ట్రానికే వన్నె తెచ్చింది ఆమె. ఉమెన్స్ విభాగంలో బంగారు పతకం సాధించిన ఘనత ఆ యువతి సొంతం. ఆమె విశాఖ పారిశ్రామిక ప్రాంతం క్రాంతి నగర్కు చెందిన తాడితూరి అఖిల. ఆమె ఇంతటి విజయాన్ని ఎలా సాధించారో ఒక్కసారి చూద్దాం. తాడితూరి అఖిల మరో జనరేషన్కి ఇన్స్పిరేషన్. ఇండియన్ నేవీలో అగ్నివీర్లో సెలెక్ట్ అయినటువంటి మహిళా విభాగంలో తాను ఓ మహిళ. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఘనత ఆమెది. అగ్నివీర్ పరీక్షల్లో నిర్వహించినటువంటి అన్ని రకాల టెస్టుల్లో కూడా ముందంజలో ఉండి సత్తా కనబరిచినటువంటి తాడితూరి అఖిల విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతం క్రాంతినగర్కు చెందినటువంటి ఓ మహిళ మాత్రమే. కేవలం తాను ఓ మహిళ అనేది పక్కన పెట్టి పూర్తిగా నేటి తర యువతకి తాను ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఇండియన్ నేవీ అగ్నివీర్లో స్థానం సాధించడంతో పాటు గోల్డ్ మెడల్ కూడా సాధించి తల్లిదండ్రులకి పూర్తిగా తాను భరోసా, ఒక నమ్మకమైనటువంటి పరిస్థితి. పేదరికంలో జన్మించినటువంటి తాడితూరి అఖిల ఎన్నో కష్టాలు నష్టాలకి ఓర్చి ఈరోజు ఒక ఉన్నత శిఖరానికైతే వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 11 మంది యువతులు అగ్నివీర్కి సెలెక్ట్ కాగా అందులో ఉన్నటువంటి తాడితూరి అఖిల ఐఎన్ఎస్ చిలుకాలో 4 నెలల పాటు శిక్షణ అయితే పూర్తి చేసుకొని అనంతరం వారు నిర్వహించినటువంటి అన్ని శిక్షణలో కూడా అత్యధిక మార్కులు సాధించి ఈరోజు గోల్డ్ మెడల్ సాధించి విశాఖకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనం అఖిలాకు చెందినటువంటి ఇంటి వద్ద అయితే ఉన్నాం. ఆమెను అడిగి మరిన్ని విషయాలైతే తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం. నాతో పాటు రండి. ఎందరో యువతీ యువకులకు ఆదర్శం ఆమె జీవితం. ఎన్నో కష్టాలను చవిచూసిన తాడితూరి అఖిల చిన్ననాటి నుండే ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొని పట్టుదలతో అనుకున్నది సాధించి చివరికి ఇండియన్ నేవీలో 5వ బ్యాచ్లో అగ్నివీర్ విమెన్ విభాగం నుంచి ఉత్తీర్ణత సాధించింది. ఐఎన్ఎస్ చిలుకలో 4 నెలలుగా శిక్షణ పూర్తి చేసుకుని నావికా దళాధికారులు పెట్టిన అన్ని పరీక్షల్లో ప్రతిభ కనబరిచింది. అంతేకాదు అత్యుత్తమ పురస్కారమైన బిపిన్ రావత్ విశిష్ట సేవా పురస్కారాన్ని ఐఎన్ఎస్ చిలుకలో జరిగిన పాసింగ్ పరేడ్లో తూర్పు నావికా దళం కమాండింగ్ ఇన్ చీఫ్ చేతుల మీదుగా అందుకుంది. ఇలా దేశం చూపును ఒక్కసారిగా ఆమె వైపునకు తిప్పుకుంది. దేశవ్యాప్తంగా 3000 మంది ఎంపిక కాగా వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన విశాఖకు చెందిన తాడితూరి అఖిల ఒకరు. రాష్ట్రంలోని 11 మంది అగ్నివీర్కి ఎంపికైనప్పటికీ వారందరిలో అత్యుత్తమంగా అన్ని పరీక్షల్లో ఆల్రౌండర్గా నిలిచి పేరు ప్రఖ్యాతులు సాధించింది. అఖిల ఉన్నత శిఖరాలను అందుకుంది. ఆమె తల్లిదండ్రులు అరుణా సత్యనారాయణలు. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ కటిక పేదరికంలోనూ చదువుపై తనకుండే మక్కువతో ఆమె చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒకానొక సమయంలో కొరియర్ బాయ్గా కూడా వ్యవహరించింది. ఇలా కష్టపడి చదివిన జీవితం ఆమెది. ఉన్నంతలోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న తాడితూరి అఖిల ఇప్పుడు బంగారు పతకం సాధించి తల్లిదండ్రుల కల నెరవేర్చింది. విశాఖ మల్కాపురం పారిశ్రామిక వాడకు చెందిన అఖిల ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఎన్నో కేంద్ర ప్రభుత్వ కొలువులకు దరఖాస్తు పెట్టినప్పటికీ అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇక తల్లి తండ్రికి చేదోడు వాదుడుగా ఉండాలని నిర్ణయించుకుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న సమయంలో ఎన్నో ఉద్యోగాలకు పరీక్షలు రాసినప్పటికీ అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రాకపోవడంతో ఒకంత నిరుత్సాహానికి గురయ్యింది. చివరిలో ఉద్యోగం తనకు రాదు అనుకుని తల్లిదండ్రుల వద్ద ఉండాలని నిర్ణయించుకుని వారికి చేదోడు వాదోడుగా పాడి పశువులను చూసుకుంటూ వాటి నుంచి వచ్చే పాలను విక్రయిస్తూ కొరియర్ బాయ్గా కూడా కొద్ది నెలలు కష్టపడింది.
అలా ఉదయాన్నే 3 గంటలకు లేచి పాడి పశువులను చూసుకుని ఉదయం 5 గంటలకు రన్నింగ్ ప్రాక్టీస్ మొదలెట్టేది. ఉద్యోగం రాలేదని కుంగిపోకుండా వచ్చిన నోటిఫికేషన్లలో ప్రతి ఒక్క దానికి అప్లికేషన్ పెట్టి పరీక్షలు రాసేది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది జరిగిన అగ్నివీర్ ఎంపికలో ఉత్తీర్ణత సాధించింది. 2025 ఏప్రిల్ నెలలో అగ్నివీర్లో ఉత్తీర్ణత సాధించినట్టు ఆమెకు నావికాదళ నుండి కాల్ లెటర్ రావడంతో ఇక ఆమె ఆనందానికి అవధుల్లేవు. దేశానికి సేవ చేస్తున్నారనే సంతోషంతో విశాఖ నుండి చిలుక బయలుదేరి వెళ్ళింది. ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదువుకుంటున్న సమయంలో ఎన్సీసీలో అనుభవం ఉండడంతో నేవీ అధికారులు నిర్వహించిన ప్రతి ఒక్క టెస్ట్లో నెగ్గుకుని చివరికి అగ్నివీర్లో గోల్డ్ మెడల్ సాధించి రోల్ మోడల్ గా నిలిచింది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అఖిల దేశవ్యాప్తంగా ఎంపికైన 3000 మంది అగ్నివీరుల నడుమ ఫస్ట్ మార్కులు గోల్డ్ మెడల్ అందుకుని రాష్ట్రానికి గర్వకారణం అనిపించుకుంది. 3000 మందిలో కేవలం 5 రాష్ట్రాలకు చెందిన వారు మాత్రమే గోల్డ్ మెడల్ సాధించగా అందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన అఖిల ఉండడం ఆమె పట్టుదలకు నిదర్శనం. ఇండియన్ నేవీలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి అఖిలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రస్తుతం అఖిలకు సంబంధించినటువంటి ఇంటి వద్ద అయితే ఉందాం. విశాఖ పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి అఖిల భారతదేశంలోనే గర్వకారణమని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి దాదాపు 11 మంది యువతులు ఇండియన్ నేవీకి అగ్నివీర్లో సెలెక్ట్ కాగా అందులో విశాఖ పారిశ్రామిక ప్రాంతం క్రాంతినగర్కు చెందినటువంటి అఖిల కూడా ఒకరని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అఖిలకు సంబంధించినటువంటి గోల్డ్ మెడల్ ఏదైతే ఉందో ఐఎన్ఎస్ చిలుకలో విశాఖ ఏదైతే తూర్పు నావికాదళానికి సంబంధించినటువంటి కమాండింగ్ ఇన్ చీఫ్ చేతుల మీదకు కూడా అందుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం అఖిలకు చెందినటువంటి ఇంటి వద్ద అయితే ఉన్నాం. అఖిలాని అడిగి కూడా మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అయితే అఖిల ప్రజెంట్ ఏం చేస్తున్నారనే విషయం మనం చూసుకుంటే తను ఎప్పుడు కూడా విద్య మీదే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అఖిల ఇండియన్ నేవీలకు సంబంధించినటువంటి అగ్నివీర్లో సెలెక్ట్ కావడమే కాకుండా తాను అనుకున్నదే చదువుగా పట్టుదలతో చాలా కృషితో కూడా గోల్డ్ మెడల్ అయితే సాధించింది. వారు నిర్వహించినటువంటి పరీక్షలు ఏమైతే ఉన్నాయో అన్ని పరీక్షల్లో కూడా తానైతే ఉత్తీర్ణత సాధించి దాదాపు 3000 మందిలో 5గురు సెలెక్ట్ కాగా అందులో విశాఖ ప్రాంతానికి చెందినటువంటి అఖిల కూడా ఉండడం ఎంతో గర్వకారణం. ఇది భారతదేశానికే కాదు టోటల్గా మహిళా లోకానికే చాలా గర్వకారణం. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా యువతులంతా ఇండియన్ నేవీలోకి రావాలంటూ అఖిల అయితే చెప్తున్నారు. మనతో అఖిల అయితే ఉన్నారు. అలాగే అఖిల్ని అడిగి విషయాలు అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే చాలా నిరుపేద కుటుంబం నుంచి చాలీ చాలక ఉండి లేక తిని తినక చదువుకునేటటువంటి స్టేజ్ నుంచి ఒక ఉన్నత శిఖరాలకైతే ఎదిగింది. తల్లి తండ్రి చాలా అఖిలనైతే ఎంతో గారాభంగా కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి అఖిల ఈ గోల్డ్ మెడల్ సాధించడం వెనుక అసలు తానేమనుకుంటుందనేది అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. ఎప్పుడు మీరు అగ్నివీర్లో సెలెక్ట్ అయ్యారు? ఏ బ్యాచ్కి చెందినవారు? మన ఆంధ్ర నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? టోటల్ ఓవరాల్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? అందులో మీకు ఈరోజు గోల్డ్ మెడల్ వచ్చింది కదా, దానికోసం మీరు ఏం చెప్పదలుచుకున్నాం? నేనైతే 0125 బ్యాచ్ నాది 6th బ్యాచ్. ఇండియన్ నేవీలో నాది 6th బ్యాచ్. అగ్నివీర్ బ్యాచ్ నెంబర్ 0125. నా ఇండక్షన్ డేట్ అనేది 11th April 2025. అప్పటి నుంచి 4 months ట్రైనింగ్, 16 weeks ట్రైనింగ్. 16 weeks ట్రైనింగ్లో మొత్తం వాళ్ళు ట్రైనింగ్ అంతా ఇప్పిస్తారు. దాని తర్వాత August 8th మాకు పాసింగ్ అవుట్ పీరియడ్ అనేది జరిగింది. నేను వెళ్ళడానికి కారణం అనేది మా పేరెంట్స్, మ్యాక్సిమం మా మమ్మీ డాడీయే. మొత్తం నాకు చెప్పింది ఇన్స్పిరేషన్ అన్నీ, నా కష్టం, నాకు ఫీజు కానీ ఏదైనా సరే వాళ్ళే చాలా హెల్ప్ చేశారు నాకు. మా డాడీ నన్ను బాగా మోటివేట్ చేసేవారు, నేవీకి వెళ్ళాలి అమ్మ డిఫెన్స్ అని చెప్పి. సరే, మీతో పాటు మొత్తం మన ఏపీ వైడ్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? అందులో మీరు 5వ స్థానం సాధించారని చెప్తున్నారు. మీకైతే గోల్డ్ మెడల్ వచ్చింది, మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం మహిళలు అయితే 11 members వెళ్ళారు. అబ్బాయిలు ఇంకా చాలామంది ఉన్నారు, కౌంట్ నాకు తెలియదు కానీ 11 members అయితే అమ్మాయిలు వెళ్ళారు. 11 membersలో నాకు ఓవరాల్ కాంపిటీషన్ అంటే మొత్తం కాంపిటీషన్స్ అవి పెట్టారు. సీమెన్షిప్, బోట్ పుల్లింగ్, స్విమ్మింగ్, అకాడమిక్స్, స్టడీ అన్ని కాంపిటీషన్ పెట్టగా నాకు అందులోని టాప్ 5% తీయగా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. నాకు ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇంటర్వ్యూ అది చేయగా నాకు 3 members, మేము ఆల్రౌండ్ బెస్ట్కి 3 members సెలెక్ట్ అయ్యాం అమ్మాయిలం. 3 membersకి ఇంటర్వ్యూ చేయగా నన్ను సెలెక్ట్ చేశారు గోల్డ్ మెడల్ ఇవ్వడానికి. మీరు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిగా ఈ గోల్డ్ మెడల్కి అర్హులయ్యారు. ఎవరి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు? ఎప్పుడు అందుకున్నారు? ఎక్కడ అందుకున్నారు?
నాకు గోల్డ్ మెడల్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఇచ్చారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ గారు ఇచ్చారు. అతను అతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్, పరమ విశిష్ట సేవా మెడల్ ఉన్నాయి అతనికి. అతను నాకు పాసింగ్ అవుట్ పెరేడ్ రోజే ఇచ్చారు అవార్డెడ్. 4 మెంబర్స్ అవార్డు ఇస్తారు. అందులో బెస్ట్ ఉమెన్ అగ్నివీర్ కింద నాకు అవార్డు ఇచ్చారు అతను. మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ మీకు నియామకం జరిగింది? మీరు ఎక్కడ నుంచి ఇప్పుడు డ్యూటీ చేస్తున్నారు? నేను ప్రజెంట్ నాకు బేసిక్ ట్రైనింగ్ ఐఎన్ఎస్ చిల్కలో అయింది ఒడిస్సాలో. అది కంప్లీట్ చేసుకొని నేను లీవ్ మీద వచ్చాను. ఇక్కడ నుంచి నేను ఇంకా షిప్ ట్రైనింగ్ ప్రొఫెషనల్ ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ మీకు షిప్ ట్రైనింగ్ ఎక్కడ పోతున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఏంటి? నాది షిప్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య వచ్చింది, కార్వార్ వెళ్ళాలి నేను. దాని తర్వాత ప్రొఫెషనల్ కేరళ కొచ్చిలోనే ఐఎన్ఎస్ గరుడలోనే ఎయిర్ స్టేషన్. అయితే ఓకే, మీరు అగ్నివీర్లో సెలెక్ట్ అయ్యారు. అయితే ఏ తరానికి మీరు ఇన్స్పిరేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? అసలు ఏంటి మహిళలకి మీరు చెప్పేది ఏంటి? ఎక్కువగా అమ్మాయిలు సాఫ్ట్వేర్ రంగం వైపే వెళ్తుంటారు, లేదా ఇతర విభాగాల వైపు వెళ్తుంటారు, ఇండస్ట్రీస్ని చూస్తుంటారు, లేదా డాక్టర్ అవుదాము, నర్స్ అవుదాము, టీచర్ అవుదాము అంటారు. మీరు ఇండియన్ నేవీని ఎంచుకోవడం కనుక ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి నేషన్ సర్వీస్ అనేది బాగా ఇష్టం. దేశ సేవ చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంటుంది. అండ్ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం దేశ సేవ చేయడం. అలాగే నేను సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే సాఫ్ట్వేర్ వైపు ఉంటుంది, ఏ వృత్తి గొప్పతనం దానికి ఉంటుంది. కానీ నాకు చిన్నప్పటి నుంచి నా ప్యాషన్ అనేది ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైనా సరే వెళ్ళాలి. నాకు 17.5 years వచ్చినప్పటి నుంచి నేను ఏ జాబ్ వదలకంటే ప్రతిదీ అప్లై చేయించారు మా పేరెంట్స్ నా చేత. అలాగే నేను వాళ్ళు చేయించినట్టే నేను ప్రతిదీ చదివి కష్టపడి ప్రాక్టీస్కి వెళ్ళి రన్నింగ్ చేసి అన్నీ చేసి నేను సక్సెస్ అయ్యాను. ఇండియన్ నేవీ వెళ్ళాలని ఫిక్స్ అయ్యి ఇండియన్ నేవీ నాకు వచ్చింది, వెళ్ళాను. ఎట్లా అనిపించింది అసలు స్టార్టింగ్లో మీరు సెలెక్ట్ అయ్యారంటే మీకు ఏమనిపించింది? ఇప్పుడు గోల్డ్ మెడల్ అందుకోవడం కనుక మీకు ఏమనిపిస్తుంది? అసలు నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అనేది గేదెలు, మా మమ్మీ డాడీ గేదెల దగ్గర పెరిగారు. నేను పశువులు ఉండేవాళ్ళు. మాకు ఆవులు గేదెలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నేను మార్నింగ్ లేగడము, 3 o'clock లేగడం, గేదెల దగ్గర పని చేసుకొని మార్నింగ్ గేదెల దగ్గర కొంచెం పని చేసి తర్వాత ప్రాక్టీస్కి వెళ్ళి ఆ తర్వాత నాకు 8 o'clock ఇలా వచ్చేసి నేను ఫ్రెష్ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. కాలేజ్ ఉంటే కాలేజ్, లేకపోతే నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటున్నాను, ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నేను ఈకామ్ ఎక్స్ప్రెస్లో డెలివరీ జాబ్ కూడా చేసేదాన్ని, పార్ట్ టైం జాబ్ కింద. అది చేసుకొని నేను నా నేవీ స్టడీ నేను చేసుకొని 2 బ్యాలెన్స్ చేసుకొని ఉండేదాన్ని. ఈ మధ్యలో ఎగ్జామ్స్ రాయడము, పిఎఫ్టీ, మెడికల్ ఇవన్నీ నేను అటెంప్ట్ కాగా నాది 3 attempts అయ్యి ఇది లాస్ట్ అటెంప్ట్లో నాకు జాబ్ వచ్చింది. నేను చాలా కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డానో నాకు మా పేరెంట్స్కి మాత్రమే తెలుసు. నేను ఎంత రన్నింగ్ చేశానో, ఎంత మెడికల్లో ఎన్ని ఇష్యూస్ వచ్చాయో నాకు బాగా మా మమ్మీ డాడీకే తెలుసు. తర్వాత నేవీలో సెలెక్ట్ అయ్యాను. ఆబ్వియస్లీ ప్రౌడ్ మూమెంట్ నాకు. పైగా ఇండియన్ నేవీలో నేను సెలెక్ట్ అయిన తర్వాత నేను సక్సెస్ అవ్వడానికి కారణం నా ఎన్సీసీయే. నేవల్ ఎన్సీసీ చేయడం వల్ల నాకు మొత్తం నేవీ గురించి మొత్తం మ్యాక్సిమం నేను ఇక్కడ ఉన్నప్పుడే నాకు తెలిసింది. నేవల్ ఎన్సీసీలో అంటే నేవీలో ఏముంటుంది, స్టడీ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయని చెప్పి నాకు నేవీలో మొత్తం తెలుసు ఇక్కడ ఉన్నప్పుడే, నేవల్ ఎన్సీసీ చేయడం వల్ల. నేవల్ ఎన్సీసీలో నాకు నేషనల్ క్యాంప్ చేశాను, నౌసైనిక్ క్యాంప్. అందులో కూడా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ ఒకటి, సిల్వర్ మెడల్ ఒకటి, 2 ఈవెంట్స్లో మెడల్స్ వచ్చాయి. సర్వీస్ సబ్జెక్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది, సెమాఫోర్ గోల్డ్ మెడల్, సర్వీస్ సబ్జెక్ట్ సిల్వర్ మెడల్ వచ్చాయి. దాని ద్వారా నాకు ఇండియన్ నేవీలో తెలిసింది ఎలా ఉంటుంది, అందులో స్టడీ ఎలా ఉంటుంది, ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి నేను అదే చేశాను. స్విమ్మింగ్ కూడా నాకు ఫస్ట్ నుంచి మా డాడీ చిన్నప్పటి నుంచి ఏ రంగంలో కూడా తక్కువ ఉండకూడదు అని చెప్పి అన్నీ నాకు మా డాడీ నేర్పించారు. స్విమ్మింగ్ అవ్వచ్చు, టైపింగ్ అవ్వచ్చు, కరాటే అవ్వచ్చు, ఏదైనా సరే మా డాడీ నాకు నేర్పించి ఉంచారు, మా మమ్మీ డాడీ ఇద్దరు. సో నా స్కూల్ కూడా అలాగే నాకు బాగా గ్రిప్ ఇచ్చింది. సరస్వతి విద్యావిహార్ స్కూల్లో చదివాను నేను. స్కూల్ కూడా నాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చింది. దాన్ని బట్టి నేను ఇండియన్ నేవీలో గోల్డ్ మెడల్ సాధించగలిగాను. మీరు మన భారతదేశంకి చాలా గర్వకారణం. ఎందుకంటే ఇంకా చాలామంది యువతలకి మీరు ఒక మోటివేషను, మీరు ఒక ఇన్స్పిరేషను. మీరు ఎవరి ఇన్స్పిరేషన్తో ఈ డిఫెన్స్ వైపు వెళ్దాం అనుకున్నారు? చిన్నప్పటి నుంచి నాకు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇన్స్పిరేషన్. అతను ఇంకా కిరణ్ బేడి ఒక మహిళగా ఆవిడ చాలా చేశారు. ఆవిడ ఐపీఎస్ కాబట్టి ఆవిడ కూడా నాకు ఇన్స్పిరేషన్. వీళ్ళిద్దరు ఇన్స్పిరేషన్తో నేను ఇండియన్ నేవీ డిఫెన్స్కి నేషన్ సర్వీస్ చేయాలని నేను ఫిక్స్ అయ్యి నేను ఇండియన్ నేవీకి వెళ్ళాను. అంటే ఎక్కువ శాతం 4 ఏళ్ళు మాత్రమే సర్వీస్ ఉంటుంది. ఈ 4 ఏళ్ళ తర్వాత వారి భవితవ్యం ఏంటనేది తెలియదంటూ కూడా అపోహ అయితే ఉంది చాలామందిలో. ఈ అగ్నివీర్కి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నాం?
అలా ఏం లేదు. అంటే ఇప్పుడు నేవీ 4 ఇయర్స్ తర్వాత మన మన ప్రొఫెషన్ బట్టి మనం ఎలా చేస్తే అలాగా. ప్రతీదీ మన వర్క్ బాగా చేస్తే స్కిల్ డెవలప్‌మెంట్స్ అన్నీ బాగుంటే వాళ్ళు పర్మనెంట్ చేస్తారు. పక్కాగా పర్మనెంట్ చేస్తారు. అలా ఏం లేదు. 25% పర్మనెంట్ చేస్తారు. కాకపోతే ఎవరికి షిప్ సర్వీస్ గానీ ఏదైనా కష్టంగా ఉంటే వాళ్ళు రిజైన్ చేసుకోవాలి తప్ప మాక్సిమం పర్మనెంట్ చేయడానికే నేవీ చూస్తది. మీరు చాలా వరకు జాబ్‌లు అటెండ్ చేశానంటున్నారు. చాలా ఎగ్జామ్స్ రాశానంటున్నారు. కానీ అవేమీ మీకు రాకపోయినప్పటికీ మీరు కుంగిపోకుండా, దిగులు చెందకుండా మీకు ఇన్‌స్పైర్ ఎవరు? అంటే మీకు ఎవరు మోటివేషన్ చేసేవాళ్ళు ఫ్యామిలీలో అమ్మ, నాన్న ఎక్కువగా? ఇద్దరు చాలా ఏం చెప్పేవాళ్ళు? ఏది వెనకాడకూడదు. నెవర్ గివ్ అప్. అదొక్కటే నాకు ప్రతి దానికి మా డ్యాడీ నాకు నెవర్ గివ్ అప్. ఏది వదలకమ్మా, ప్రతీదీ నువ్వు ట్రై చేస్తుంటూ ఏదైనా సరే ఇది రాలేదంటే దీనికన్నా మంచిది ఇంకోటి వస్తది. నువ్వు అలా అనుకుని నువ్వు అసలు వదలకు. నీ పట్టుదల వదలకు. నువ్వు వదలకంటే ట్రై చేస్తుంటే నీకు ఏది వస్తే అదే మంచిది. ఇద్దరు మమ్మీ డ్యాడీ వేరు కాదు. ఇద్దరు నాకు చాలా సపోర్ట్ చేశారు. మమ్మీ ఫైనాన్షియల్‌గా ఎంత సపోర్ట్ చేసిందో డాడీ నాకు మెంటల్లీ చాలా మోటివేట్ చేశారు. అలాగే నీలాగా చదువుకున్నటువంటి అమ్మాయిలకి, నేటి తరం అమ్మాయిలకి ఏం చెప్పదలుచుకుంటున్నావు? నేనైతే మోటివేషన్ స్పీచ్. ఇంటర్ కంప్లీట్ అయ్యి ఇంటర్ ఎంపీసీ కంప్లీట్ అయిన తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యాను. బీకామ్ తీసుకున్నాను. నేను ఎన్సీసీకి దానికి బ్యాలెన్స్ అవుతుందని చెప్పి నేను బీకామ్ తీసుకున్నాను. బీకామ్ తీసుకుని డిగ్రీ నాది ఫైనల్లీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్తో పాటు ఎన్సీసీ చేసి నేను ఎన్సీసీ సర్టిఫికేట్ తీసుకొని ఇండియన్ నేవీ జాబ్కి ఏదైనా ఇండియన్ నేవీ అనే కదా ఏదైనా అప్లై చేసుకోగా నాకు ఇండియన్ నేవీ వచ్చింది. అలాగే నా ఏజ్తో ఉన్న వాళ్ళకి ఏం చెప్తానంటే నేను ఎప్పుడూ కూడా ఒకరు చెప్పారు ఒకరు చేశారు అని కాకుండా మీకు అనిపించిందే మీరు చేయండి. ఎప్పుడు కూడా ఒకరు చెప్పారు నాకు ఫోర్స్ చేస్తున్నారు, మా ఇంట్లో ఈ జాబ్ చేయమని చెప్పారు, నాకు ఇలా చేయమని చెప్పి నేను ఇదే చేస్తానని ఎప్పుడు అనుకోవద్దు. మీకేమనిపిస్తే అదే చేయండి. నేషనల్ సర్వీస్ చేయాలనిపిస్తే అది ఏదైనా సరే సర్వీస్. ఇప్పుడు డాక్టర్ అంటే వేరు అని కాదు, డాక్టర్ కూడా సర్వీసే. కానీ సాఫ్ట్వేర్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుందని చెప్పుకోలేము. కానీ గవర్నమెంట్ ఏంటంటే పర్మనెంట్. ఎప్పటికైనా సరే మన కాళ్ళ మీద మనం నిలబడగలం. అలాగే అమ్మాయిలు బయటకు వెళ్ళకూడదు, అమ్మాయిలకి సేఫ్టీ ఉండదు నేవీలోని అది ఇది అనుకుంటారు. కానీ అలా ఏమి ఉండదు. నేవీ అంటే ఫుల్ సెక్యూరిటీ, గర్ల్స్కి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఏదైనా మన క్యారెక్టర్ మన బట్టే ఉంటుంది తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు ఇలా ఉంటుంది అలా ఉంటుంది బాగోదు బ్యాడ్గా ఉంటుందని అలా ఏం లేదు. మన బట్టి ఉంటుంది ఏదైనా సరే, మన క్యారెక్టర్ బట్టి. ఎదుటి వాళ్ళు ఎలాగున్నారో మనకు సంబంధం లేదు. మన క్యారెక్టర్ మనం చూసుకొని మనం డిసిప్లిన్గా ఉంటే ఎవ్వరు మనల్ని టచ్ కూడా చేయరు. తనకిద్దరు ఆడపిల్లలు పుట్టారని తానెప్పుడూ బాధపడలేదని అఖిల తల్లి అరుణ అన్నారు. మగ పిల్లలతో సమానంగా అన్ని పనుల్లో తనకు సహాయపడుతూ కష్టపడి చదివిన తన కూతురు అఖిల తనకు కొడుకుతో సమానమని దుఃఖంతో పొంగిన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అఖిలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళ మదర్ మాటల్లో తెలుసుకుందాం. వాళ్ళ మదర్ ఏం చెప్పబోతున్నారు. అమ్మ, మీ పాప ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నుండి ఏదైతే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అగ్నివీర్ పరీక్షల్లో వారు పెట్టినటువంటి అన్ని టెస్టుల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది. మీరు కూడా చిలక వెళ్ళినట్టున్నారు. అక్కడ మీ ఎదురుగా మీ కుమార్తె అవార్డు అందుకోవడం మీకు ఏమనిపించింది? నాకేమనిపించింది అంటే సార్, నేను పాప వచ్చి ఆడపిల్ల వచ్చింది అంటే ఇంగ్లీష్లో చెప్పారు. వాళ్ళన్నీ ఇంగ్లీష్లో చెప్తే నాకు అర్థం అవ్వలేదు. నేను కూర్చొని అలా చూస్తున్నాను. ఒక్క అమ్మాయి వచ్చింది స్టేటు, ఒక్క అమ్మాయి వచ్చింది కొట్టింది అవార్డు, తెలుగు అమ్మాయి కొట్టింది సూపరు అని పక్కన ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు. నాకు అప్పటి వరకు తెలియదు మా అమ్మాయి అని. తర్వాత లాస్ట్ సార్ దగ్గరికి పిలిచేటప్పుడు తాడుతూరు అఖిల అని పిలిచేటప్పటికి అది మా ఇంటి పేరు, మా అఖిల అని నేను చాలా గర్వపడ్డాను. నాకు ఎప్పుడు కూడా అంత ఇది రాలేదు. నేను పాప రాగానే చాలా ఏడ్చాను, కళ్ళని నీళ్ళు వచ్చాయి. నేను గేదెలు కాడ పేడలు తీసుకొని పాలు తీసి నేను ఇలా బ్రతికి నా పిల్లలు పెంచి నా పాప ఎంత పేరుతో వచ్చిందా నేను ఎంత అనేసి నేను చాలా బాధపడ్డాను. పాప కూడా నేను చాలా ఏడ్చాను. ఏడిస్తే నా చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు, అమ్మాయి మీ అమ్మాయా మీ అమ్మాయా మీ అమ్మాయి? అవును సార్ మా అమ్మాయి, మేము చాలా కష్టపడి వచ్చాం. మా అమ్మాయి కూడా ఉదయాన్నే 3ంటికి లేచేది, నాతో ఉదయాన్నే సాయంకాలం కూడా పనిచేసేది. పేడలు పాలు దానాలు సిఎస్ఎఫ్ నేవల్ గేట్లు అన్ని గేట్లు ఇక్కడ పాలు ఇచ్చుకొచ్చి కవర్ చేసుకు అమ్మాయి వేరే వర్క్ చేసేది. అలా చాలా చేసింది మా అమ్మాయి. అలాంటిది అమ్మాయిని అంత స్టేజ్ మీద అంత పెద్ద ఆఫీసర్తోని అవార్డు తీసుకుంటుందంటే చాలా గర్వం. ఏడాలో సంతోషమో దుఃఖమో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. మా అమ్మాయి అవార్డు తీసుకుంటుంది, అంత మంచి ఇంతమందిలో ఇంత అమ్మాయిలు అబ్బాయిల్లో ఒక్క అమ్మాయి వచ్చింది అని నేను చాలా గర్వపడి ఏడవలసి కూడా నేను చాలా ఏడ్చేసాను. నేను చాలా సంతోషం పడ్డాను. నాకైతే ఇంక జీవితంలో
మా అమ్మాయి నాకు ఆడపిల్ల కాదు, అది నాకు మగపిల్లడు. నాకు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు అనుకుంటుందని, నాకు ఇద్దరు అమ్మాయిలు కాదు, నాకు పక్కాగా ఇది నాకు కొడుకు. నాకు చాలా పేరు తెచ్చింది. నాకు మీ కుమార్తె ఈరోజు దేశాన్ని సేవ చేయడానికి వెళ్తుంది. భారతదేశానికి ఒక సేవకురాలుగా కూడా ఈరోజు ఇండియన్ నేవీలో సెలెక్ట్ అయ్యింది. ఇండియన్ నేవీకి సంబంధించిన అగ్నివీర్లో గోల్డ్ మెడల్ కూడా సాధించింది. మీ కళల్లో చాలా పెద్ద ఆనందం అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని విశాఖ నుంచి అసలు అక్కడికి ఎందుకు పిలిచారని మీరు మొదట ఏమైనా ఆలోచించారా? నేను ఆలోచించలేదు. ఏమనుకున్నానంటే సార్, మామూలు పిలుస్తున్నారేమో, పేరెంట్స్ అందరూ పిలిచిరేమో అని. వేరే పేరెంట్స్కి అయితే మా అమ్మాయితో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేశారు, కొత్త వాళ్ళు విజయనగరం వాళ్ళు. ఏంటి ఏం పెట్టలేదు మాకు అన్నారు. మాకైతే ఏం పెట్టారో మాకు తెలియదు. వాట్సాప్ ద్వారాగా వాళ్ళు ఒక ఎన్సిసి చేసిన వీళ్ళు 5 నెలలు చేసినవి చేశారు. అవి మాకు ఇలా అవి అన్నీ మాకు ఒక కార్డు లాగా, మనకి ఎలాగ శుభలాగా కార్డు ఇస్తారు పెళ్ళిళ్ళకి, అలాగా మాకు కార్డు డేటు అన్నీ కలిసి మాకు ఒక వీడియో చేసి మాకు ఫోన్ ద్వారా పంపించారు. మళ్ళీ కాల్ కూడా చేశారు, మేడము మీరు రావాలి ఆయన కంపల్సరీగా అనేసి. కానీ మా అఖిల ఫస్ట్ వస్తుంది అని అయితే మాకు తెలీదు. మామూలుగా పిలుస్తున్నారు కదా, ఇంతవరకు గేదెలు ఆవులు ఒగ్గేసి మన ఇద్దరం వెళ్ళిపోతే ఎలాగవుతుంది, పాలు పోతాయి వ్యాపారం, ఆ పిల్ల అలాగే పిలుస్తుంది. మరి వాళ్ళు అలాగా అంటారంటే, లేదు అఖిల బాధపడుతుంది, వద్దు ఇంతవరకు వచ్చింది అఖిల అంటే, అదే అమ్మాయి ఇంతవరకు సిలకా వెళ్ళి ఇలా ల్యాబ్ వచ్చేది, పోతే ఒక రోజు 2 రోజులు పాలు వ్యాపారం పోతుంది అని మా ఇద్దరం అలాగే వ్యాపారం ఒగ్గేసి 2 రోజులు మా వ్యాపారం ఒగ్గేసి మేము వెళ్ళాం పాప దగ్గరికి. వెళ్ళేందుకు మా పాప అందరూ నార్మల్ వచ్చి పిల్లలకి అందరిలా కాకుండా మా పాప మాకు చాలా గర్వపడినట్టు నేను చూసి చాలా సంతోషం పడ్డాను. వేల మంది అగ్నివీరులు, వందల సంఖ్యలో అధికారుల నడుమ ఉన్నతాధికారి నుండి గోల్డ్ మెడల్ అందుకోవడం ఎంతో సంతోషాన్ని తెచ్చిపెట్టిందని తండ్రి తెలిపారు. దేశానికి సేవ చేయడం ఒకేతైతే రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడంతో తమకు ఆనందంగా ఉందన్నారు. అఖిల వాళ్ళ ఫాదర్ ఉన్నారు, అసలు ఇన్స్పిరేషన్ అంటే ఏంటి, అసలు ఎలా మోటివేషన్ చేశారు మీ అమ్మాయిని? చాలా ఎగ్జామ్స్లో కూడా ఆవిడ అటెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఆవిడకి మీరే ఎక్కువగా ఇన్స్పిరేషన్ చేశారని అంటున్నారు. మీ దగ్గర చదువు లేదు, చదువుకోలేనటువంటి స్థితిలో ఉన్నాయి, చదువుకోలేనటువంటి పరిస్థితిలో కూడా అమ్మాయిని ఏ విధంగా మీరు మోటివేషన్ చేశారు? అంటే నేను చిన్నప్పటి నుంచి బాగా కష్టాలు పడి వచ్చామండి. బాగా కష్టపడిన దాని మీద సరే ఆ కష్టం నా పిల్లలు పడకూడదన్న ఉద్దేశం మీద నా పిల్లలు ఏదో ఒక రంగంలోనే, ప్రభుత్వ రంగంలోనూ ఒక స్టెబిలిటీ సంపాదించాలని చెప్పేసి మాకు ఉండేది. దానివల్ల ఏంటంటే ఉదయం 3 గంటలు లేచి ఇంకా వేరే రంగంలో ఒక సాఫ్ట్వేర్ ఇవన్నీ అయితే మేము ఫైనాన్షియల్గా మేము దాన్ని అందుకోలేము. సో చదువు నుంచి కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో కాలేజ్ చేసింది, సిప్పాడి కాలేజ్ ఆ అమ్మాయి. సో దానివల్ల ఏంటంటే నేను ఎన్సీసీ చేస్తే ఎన్సీసీ ద్వారా నీకు ఏదైనా డిఫెన్స్ అవకాశాలు ఉంటాయి, దాని ద్వారా నువ్వు వెళ్ళొచ్చమ్మా అంటే ఎన్సీసీ చేసింది. అలాగే సో 3 గంటలకు లేచి మాతో పాటు దానాలు పెట్టి మాతో పాటు పనిచేసి ఉదయం 4:30 5 గంటల వరకు మాతో పనిచేసి 5 గంటలకు మళ్ళీ ప్రాక్టీస్ పంపించేవాడిని. మధ్యలో నేను కూడా వెళ్తుండేవాడిని. ఆ ప్రాక్టీస్ చేస్తుందా లేదా అసలు. ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే అక్కడికి వెళ్ళి చాలామంది కొంచెం డైలీ చేద్దాంలే పర్లేదు, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అంటారు. కానీ ఒక రోజు ముందుకు వెళ్తే వెనక్కి రాదు. సో దానివల్ల ఏంటంటే వయసు ఉండేటప్పుడే మనం చేయాలి. ఆ ఉద్దేశం ఏంటంటే వాళ్ళని గట్టిగా నేను మోటివేట్ చేశాను. ఏదైనా వయసు దాటిపోతే రాదమ్మా, దాన్ని ఈ లోపే అయితే భగవంతుడు ఏది పెడితే అది దానికి, కానీ మన ప్రయత్నం అంటూ మనం చేయాలి అన్న ఉద్దేశం మీద ఆ పిల్లల్ని హార్డ్గా నేను చేయించాను. ప్రాక్టీస్ హార్డ్గా చేయించాను. అలాగే డాల్ఫిన్ హిల్స్ పరిగెట్టించేవాడిని, సాయంత్రం వేసి జింక్ గ్రౌండ్ పరిగెట్టించేవాడిని. అలాగే మా వర్క్ కూడా ఆపేవాడిని కాదు, మా వర్క్ కూడా చేసేది. అలాగే ఆ అమ్మాయి చదువులను కూడా ఎక్కడ కూడా తక్కువ ఉండేది కాదు. అలాగే ఎన్సీసీ దీంట్లోనే మన నవసైనిక క్యాంప్ చేసింది, స్టీల్ ప్లాంట్ అని కూడా దానికి గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ కూడా వచ్చింది. సో నాకు అప్పుడే అనిపించింది ఇది కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తుంది, దీన్ని వేరే పనులను అటు పంపించకూడదు, దీన్ని ఏదైనా డిఫెన్స్ సైడ్ పంపిద్దాం అని చెప్పేసి ప్రతి ఒక్క డిఫెన్స్ దీనికి కూడా నేను అప్లై చేయించేవాడిని. సో 2-3 సార్లు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది, రాలేదు. అయినా సరే ఫైనల్లోనే అమ్మాయి జాబ్ కొట్టింది. ఎక్కువగా తల్లి తండ్రి కూడా ముఖ్యంగా చదువు అయిపోయిన వెంటనే అయితే పెళ్లి చేద్దాము లేదా సాఫ్ట్వేర్ రంగం వైపు పంపిద్దామని మాత్రమే చూస్తుంటారు. మీరు మాత్రం డిఫెన్స్ సైడే ఎంచుకోమని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని అంటే ఏదో ఒక ఆధారం ఉండాలి. ఈ రోజుల్లో పెళ్లి చేసుకుని ఏంటంటే మాకు ఫైనాన్షియల్గా మెయిన్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్. సో దానివల్ల ఏంటంటే ఈరోజు పెళ్లి చేసేస్తే రేపు భవిష్యత్తు వెళ్ళకుండా ఈరోజు చూస్తున్నాం అన్నీ. సో దానివల్ల ఏంటంటే అలా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే ఏదో దేశ సేవ కూడా చేసినట్టు ఉంటుంది. దేశ సేవ కూడా చేయాలంటే దానికి ముందు ధైర్యం ఉండాలి. అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉండాలనే ఉద్దేశం మీద నేను ఆ సైడ్ ఎంచుకోమని చెప్పాను సార్. అలాగే మా అమ్మాయి కూడా
ఎంచుకొని సక్సెస్ఫుల్గా సాధించుకొచ్చింది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఈ విషయంలో మాత్రం. ఆ అమ్మాయి మాత్రం మాకు మగపిల్లలే మా ఆవిడన్నట్టు, ఇంకా ఆడపిల్ల కంటే మగపిల్లలే అనుకోవాలి ఆవిడని. ఏ విషయంలోనూ కూడా ఆ అమ్మాయి మాకు తక్కువగా చేయలేదు. అలాగే మా పెద్ద అమ్మాయి కూడా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసింది. మగపిల్లలాగే ఉంటారు, ఇద్దరు ఇబ్బంది ఏం లేదు. మా అమ్మాయి కూడా ట్రై చేస్తుంది, ఇద్దరికి ఇబ్బంది ఏం లేదు. ఇంకా అయితే ఏదైతే పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి అఖిల ఎవరైతే ఉన్నారో, తండ్రి చూసుకుంటే ఒకవైపు ఇల్లులు కట్టేటటువంటి ఒక తాపి మేస్త్రి, సాధారణమైనటువంటి మేస్త్రి. తల్లి పాడి పశువుల్ని పాలించుకుంటూ, పాడి పశువుల్ని పాలన చేసుకుంటూ, వాటి ద్వారా వ్యాపారం ఏదైతే పాలు పితకగా వచ్చినటువంటి ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చినటువంటి రాబడితో తన ఇద్దరు బిడ్డల్ని చదివించి ఉన్నత శిఖరాలకు చేర్చాలి, దేశానికి సేవకురాలుగా అందించాలనేటటువంటి ఒక మనోధైర్యంతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అఖిల కూడా పూర్తిగా ఎన్సీసీలో చేసిన తర్వాత ఎన్సీసీ నుంచి చాలా వరకు జాబ్స్కి అటెండ్ చేసినప్పటికీ కేవలం ఇండియన్ నేవీ లేదా భారతదేశానికి ఒక సేవ చేయాలనేటటువంటి దృక్పథం ఏదైతే ఉందో ఆ దృక్పథం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అగ్నివీర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇండియన్ నేవీలోనే తన సత్తా చాటాలనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చిలికాలో దాదాపు 4 నెలలు శిక్షణ పొందిన అనంతరం వారు పెట్టినటువంటి ఎన్ని రకాల పరీక్షలు అయితే ఉన్నాయో అన్ని రకాల పరీక్షల్లో నెట్టుకు రాగలిగింది అఖిల. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 11 మంది మహిళలు పాల్గొనగా దాదాపు 310 నుంచి 15 మంది మహిళా విభాగానికి సంబంధించినటువంటి కేటగిరీలో విశాఖ పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి అఖిల గోల్డ్ మెడల్ అయితే సాధించింది. విశాఖ తూర్పు నావికాదళానికి సంబంధించినటువంటి వైస్ అడ్మిరల్ కమాండింగ్ ఇన్ చీఫ్ చేతుల మీదుగా అవార్డును అందుకొని ఈరోజు విశాఖ అయితే చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులతో మరిన్ని విషయాలు అయితే మనతో అయితే పంచుకోవడం జరిగింది. అయితే నూతన తరానికి నాంది పలకాలంటే మహిళలు, ముఖ్యంగా ఆడపిల్లలు బయటికి రావాలి, ఇటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలను చేజిక్కించుకోవాలంటూ అఖిల చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తనకి పూర్తిగా ఏదైతే భారతదేశానికి సేవలు అందించినటువంటి అబ్దుల్ కలాం ఒక ఇన్స్పైర్ అయితే మరికొంతమంది కూడా తనకు పూర్తిగా ఇన్స్పైర్ అంటూ కూడా అఖిల చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా పేదరికం నుంచి వచ్చినప్పటికీ మట్టిలో నుంచి మరో మాణిక్యం బయటకు వచ్చిందని చెప్పాలి. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎవరికీ దక్కనటువంటి గౌరవం అఖిలకు దక్కడం చాలా సంతోషంగా ఉందంటూ తన కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి. ఇది విశాఖకు చెందిన ఒక యువతి విజయగాథ. ఈ యువతి మరి కొందరికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిద్దాం.